ఇక దేశవ్యాప్తంగా బాణుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. సాధారణంగా మార్చిలో వాతావరణం కాస్త చల్లగానే ఉండేది. కానీ ఈసారి ఫిబ్రవరి చివరి నుంచి వివిధ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా ఎండల తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల మొదటి రోజు నుండే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధికంగా అనంతపురంలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఏకంగా 37.3 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, అమరావతి, నెల్లూరు జిల్లా కావలి, తిరుపతి, కడప, నంద్యాల, కర్నూలులో ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఏకంగా 35 డిగ్రీలు దాటాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మార్చి నెలలో పరిస్థితి ఎలా ఉందంటే ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని అందరూ భయపడుతున్నారు. 2026 వేసవిలో మార్చి నుంచి మే వరకు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు రాయలసీమ, ఉత్తరాంధ్ర కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. ఎండ తీవ్రతకు, వడగాల్పులకు గురికాకుండా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఎండ సమయంలో బయటకు వెళ్లినప్పుడు దాని ప్రభావానికి గురి కాకుండా ఉండేలా గొడుగు ఖచ్చితంగా తీసుకెళ్లాలని తెలిపింది వాతావరణ శాఖ. తెలుపు, పల్చని కాటన్ దుస్తులు ధరించాలని, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లో ఉండాలని తెలియజేసింది. డీహైడ్రేటెడ్ బారిన పడకుండా ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీరు, మజ్జిగ తీసుకోవాలని పేర్కొంది. ఇదే అంశం మీద మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. ఇదే అంశం మీద మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి చూస్తుంటే మార్చి ఫస్ట్ నుంచే ఎండల తీవ్రత కనిపిస్తోంది. దీని పట్ల ఎలా ఉంది, ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, డీటెయిల్స్ తెలియజేయండి. రైట్ మహిజా. మార్చి నెలలో మొదటి వారం నుండే ఎండల తీవ్ర రూపం దాల్చాయి. ఇంకా ఏప్రిల్, మే నెలకైతే ప్రజలు బయటకు వచ్చి వారి యొక్క రోజువారీ పనులు చేసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముందుగానే ఫిబ్రవరి చివరికే ఉష్ణోగ్రతలు పెరిగాయి. ప్రజలు రోడ్డు మీదకి వచ్చి వారి యొక్క రోజువారీ పనులు చేసుకోలేని నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా ఎండ తీవ్ర రూపం దాల్చేలోపు కూడా ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలి. ఎందుకంటే బయటకు వచ్చి వారి రోజువారీ యొక్క పనులు చేసుకోవాలన్న
ఉన్నా కూడా ముఖ్యంగా ఈ ఎండ తీవ్రత పెరిగితే ఖచ్చితంగా వారి యొక్క హెల్త్ మీద ఇది ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ముందుగానే విపత్తుల నిర్వహణ సంస్థ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్ర రూపం దాల్చే నేపథ్యంలో వడగాలులు కూడా వచ్చే అవకాశం ఉందని, వడగాలుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో కూడా ప్రజలందరూ ఉండాలని, అవసరం అయితే తప్ప ఇళ్ళ నుండి బయటికి రాకూడదని కూడా చెప్పారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో కూడా ఎక్కువగా బయట అంటే ఏదైతే ఎండ తీవ్రత ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అక్కడ రోడ్ల మీద కూడా సంచరించొద్దని కూడా చెప్పారు. ఇప్పటికే ఎవరైతే విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు. మైజా 112 వంటి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు. ఎక్కడైతే పరిసరాలు ఉన్నాయంటే ప్రతి జిల్లాకి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కేటాయించారు. ఈ ఎండల తీవ్రత కానీ వడగాల్పుల వల్ల దెబ్బతిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్లకి సందేశం ఇవ్వాలని కూడా చెప్పారు. అదేవిధంగా ఈ నెంబర్స్ ద్వారా కూడా ప్రతి ఒక్కల ఫోన్ మెయిల్స్కి మరియు వారి యొక్క మెసేజెస్ కూడా ఎప్పటికప్పుడు ఎండ ఉష్ణోగ్రతల తీవ్రతకి సంబంధించి సమాచారం వస్తూ ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ మార్చికి సంబంధించి మార్చి మొదటి వారంలోనే ఇంత ఉష్ణోగ్రతలు పెరగడానికి ఒకవైపు గ్లోబల్ వార్మింగ్ అయితే ఇంకోవైపు డిఫారెస్టేషన్ అని కూడా చెప్పుకోవచ్చు మైజా. ఎందుకంటే ఇటీవల డెవలప్ చేసే నేపథ్యంలో పూర్తిగా అన్ని ప్రదేశాల్లో కూడా చెట్లు నరికివేయడంతో, అంటే డిఫారెస్టేషన్ జరగడంతో ఇట్లాంటి ఎండ ఉష్ణోగ్రతలు కానీ పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎఫారెస్టేషన్ చేస్తే కనుక చెట్లు ఎక్కువగా నాటితే కొంతవరకు అయితే ఉష్ణోగ్రతలు తగ్గి కొంతవరకు అయితే ఆక్సిజన్ డెవలప్ అయ్యి ప్రజలకు ఉపయోగకరంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చెట్లు పూర్తిగా నరికివేస్తున్నారు కాబట్టి డిఫారెస్టేషన్ సమస్య ఉంది. సో అందుకే మార్చి మొదటి నెలలోనే ఇంత ఉష్ణోగ్రతలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకో మరోవైపు గ్లోబల్ వార్మింగ్ కూడా దీనికి ఒక ప్రధాన సమస్యగా మారింది మహిజా. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ తరుణంలో కూడా ఎండ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇంకా ఏప్రిల్ మే నాటికైతే పూర్తిగా ఇక ఎండలకు సంబంధించి ప్రజలు బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. వీటికి సంబంధించి కూడా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఎండ నేపథ్యంలో ఖచ్చితంగా వారి యొక్క ఆరోగ్యం పైన ఇది ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది. ఆరోగ్యం సంబంధించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి వారు తీసుకోవాల్సిన ఫుడ్ కూడా, అంటే సీజన్స్ మారుతున్న కొద్దీ వారు తీసుకోవాల్సిన ఆహారం మీద కూడా ఇది ప్రభావితం చూపిస్తుంది. ఫుడ్ కూడా మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి వర్షాకాలంలో సేకరించిన ఆహారం కానీ ఎండాకాలంలో తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే చల్లటి పదార్థాలు కానీ చలవ చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఎండ తీవ్రత కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి సంబంధించి వృద్ధులు మరింత జాగ్రత్తలు పాటించాలని కూడా ఇప్పటికే గవర్నమెంట్ నుండి కూడా పలు మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయి. వృద్ధులకు సంబంధించి ఈ మార్చి 1 నుండే ఇంత తీవ్రంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి ఏప్రిల్ మేకి వృద్ధులకి మిగతా వాళ్ళు కూడా బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది మహిజా. ప్రజలకి గవర్నమెంట్ ఎటువంటి సూచనలు ఇస్తుంది? ఎస్పెషల్గా పిల్లలు ఇంకా స్కూల్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు, కాలేజెస్ కూడా కంప్లీట్ అవ్వలేదు, వీరి పట్ల ఎటువంటి కేర్ తీసుకోవాల్సి ఉంది? ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఎక్కువగా చిన్నపిల్లలు మరియు వృద్ధులు మాత్రమే ఈ వడదెబ్బకి గురవుతూ ఉంటారు మైజా. ఇంకా పిల్లలకి సంబంధించి పాఠశాలలకి సమ్మర్ వచ్చిందంటే ఆ పాఠశాలలకు సంబంధించి హాఫ్ డే మాత్రమే పెడతారు, మిగతా డే అంతా లీవ్ ఇస్తారు. సో హాఫ్ డే నేపథ్యంలో కూడా పిల్లలు చాలా వరకు ఇబ్బంది పడే నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పుడు ఖచ్చితంగా వారు పాఠశాలలో ఉన్నప్పటికీ కూడా వారికి స్వెట్టింగ్ అదంతా అవుతుంది. ఇంకా వృద్ధులకు సంబంధించి వృద్ధులకు కూడా బయటికి రావద్దని అంటే వారికి అవసరం ఉంటేనే బయటికి రమ్మని, ఏమన్నా నిత్యావసర సరుకులు కానీ ఏమన్నా హాస్పిటల్ సమస్యలు ఇటువంటివి ఉంటే మాత్రమే బయటికి రావాలని కూడా చెప్పారు. ఇంకా వారికి ఏమైనా అవసరం అయితే వారికి కూడా ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థ ఏర్పాటు చేసిన వాటికి వారు ఎప్పుడప్పుడు వెదర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఆ వెదర్ అప్డేట్స్ని ఫాలో అవుతూ కూడా వారి రోజువారీ యొక్క పనులు చేసుకుంటే మంచిదని కూడా చెప్పడం జరిగింది మైజా. ఇంకా వడదెబ్బ వల్ల మెదడులో కన్జంప్షన్, అంటే మెదడుకు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి వెంటనే చికిత్స పొందితే కొంచెం మెరుగే అవకాశం ఉంది. కానీ చికిత్స తీసుకోకుండా వడదెబ్బని చాలా సాధారణంగా తీసుకుంటే మాత్రం చాలా అంటే విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చెప్పడం జరిగింది మహిజా. రైట్ బిందు, థ్యాంక్ యూ.
రైట్, ఇక ఇదే అంశం మీద కాకినాడ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ మరింత సమాచారం అందిస్తారు. నానాజీ చెప్పండి, మరి కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎండల పరిస్థితి ఎలా ఉంది? గవర్నమెంట్ ప్రజలకు ఎటువంటి ప్రికాషన్స్ ఇస్తోంది? అంతేనంగా ఏదైతే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అదనంగా మన్నార్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మధ్యన ఏర్పడుతున్న రెండు ఉపరితల ఆవర్తనాల మధ్య దీనివల్ల ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి వస్తున్న వేడిగాలుల వద్ద చాలా వరకు కూడా ఈ యొక్క వేడిగాలు విస్తరించింది. వానులు ఈ రోజు ఈ మొదటి వారంలోనే మార్చి మొదటి వారంలో కూడా జనాలకి తీవ్రత చూపిస్తున్నది. దీనివల్ల అధికారులు కూడా చాలా వరకు అప్రమత్తం చేశారు. అయితే ఎవరో చిన్నపిల్లలు కానీ అలాగే వృద్ధులు కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ వేడిగాల నుంచి కొంచెం ఉపశమనం పొందొచ్చని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ వేడిగాలకు సంబంధించి ఇంకా 2 రోజుల పాటు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 39 వరకు కూడా కొనసాగుతుంది. అంటే ఇప్పుడు దాదాపు 9:30 అయినా సరే కానీ వేడి చూస్తే కనుక చాలా వరకు హ్యూమిడిటీ ఎక్కువ ఉండదని చెప్పుకోవచ్చు. ఇదే మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో అయితే చాలా తీవ్రతరంగా ఉంటుందని, అలాగే ఎవరు కూడా పని ఉంటే తప్ప బయటకు రావద్దని, ఒకవేళ ఎవరైనా బయటకు వస్తే తప్ప వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, గొడుగు కానీ లేదంటే సన్న దుస్తులు కానీ వేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ఒక 2 రోజుల్లో రేపు ఎల్లుండి కూడా ఈ వేడిగాలు ఇలా కొనసాగుతూ ఉంటాయి. దీనికి వీలైతే ఒకవేళ 40 డిగ్రీలు కూడా చేరుకోవచ్చు అని చెప్పేసి అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఎవరైతే ఈ బయటకు వెళ్తారో ఈ బయటకెళ్ళలు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే 2 ఉపరితల ఆవర్తన మధ్య వస్తున్నటువంటి ఈ ఉత్తర భారత నుంచి వస్తున్నటువంటి ఈ వేడిగాలు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని, అదే రకంగా రావాల్సిన టైం కన్నా ఇంకా ముందుగానే వచ్చాయి కాబట్టి ఈ వేడిగాలులు దీని ప్రభావంతో చాలా వరకు కూడా అంటే ఈ వేడిగాలని ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా వరకు నార్మల్ గా బయట కూడా తిరుగుతూ ఉంటారు. కాకుండా మే నెలలో అలాగనే ఏప్రిల్ ఎండింగ్ లో కూడా అంటే గాలులు వేడిగాలులు ఎక్కువగా ఉన్నాయి, అలాగనే వడగాలుపులు జరుగుతాయి అనే అవేర్నెస్ అందరికి కూడా మేలో ఉంటది. ఈ ఏప్రిల్ మేలో ఉంటది. ఎవరు కూడా మార్చిని ఊహించరు. ఈ మార్చిని ఊహించకుండా ఉన్నందువల్ల ఈ మొదటి వారంలోనే అజాగ్రత్తగా బయటకు వెళ్ళడం కానీ వాళ్ళ పని కార్యక్రమాలు వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటది. ఈ వేడిగాలుల వల్ల చాలా వరకు కూడా ప్రజలందరూ కూడా ఇది వడదెబ్బకి గురే అవకాశం ఉన్నదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అలాగనే చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనం దీని నుంచి ఉపశమనం కూడా పొందొచ్చు అని, ఇదే ఇప్పుడు దాదాపు ఇప్పుడు 9:30 అవుతున్నా సరే కానీ కొబ్బరి బొండాల దగ్గర కానీ అలాగనే చెరుకు రసం బీచ్ దగ్గర కానీ చాలా వరకు కూడా అంటే పాదచారులందరూ కూడా తాగుతూ ఉన్నారు. అయితే ఎవరైతే లిక్విడ్ రూపంలో కూడా ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి డాక్టర్ కూడా చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నానాజీ. ఇదే అంశం మీద మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు వెస్ట్ గోదావరి నుంచి. మురళి చెప్పండి, మరి వెస్ట్ గోదావరిలో ఎండల తీవ్రత ఎలా ఉంది? మార్చి మొదటి వారం నుంచే బానుడి బగవగలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉంది? గవర్నమెంట్ నుంచి ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు పెరిగాయని చెప్పుకోవచ్చు. దీని కారణంగా అయితే ప్రజలు ఇప్పటికే శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులు పరీక్షలు జరుగుతున్నాయి 23వ తారీఖు నుంచి. వచ్చే నెల 24వ తారీఖు వరకు కూడా ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఈ ఎండ వేడికైతే తట్టుకోలేకపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే స్కూల్స్ వెళ్లే విద్యార్థులు కూడా ఈ ఎండ వేడిని మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అటు విద్యార్థులు కానివ్వండి ఇటు వృద్ధులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. పల్లెల్లో కూడా అప్రకటిత కరెంటు కోతలతో అయితే ఉక్కపోతకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. పగలు సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ అవటం, సాయంత్రం సమయం వచ్చేటప్పటికి మంచు పట్టడం, ఈ ఈ వాతావరణం కారణంగా అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. మైజా ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిన నేపథ్యంలో అయితే ఎండ వేడిమి తట్టుకోలేక పగలు సమయంలో అంటే 12 గంటల సమయం నుంచి
సాయంత్రం 4 గంటల వరకు కూడా రోడ్లు ఖాళీ అయ్యే పరిస్థితి అయితే ఉంది. విద్యార్థులు ముఖ్యంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు మహిళ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, ఇదే అంశానికి సంబంధించి డాక్టర్ గుత్తా శ్రీధర్ రెడ్డి, ఫ్యామిలీ డాక్టర్ ప్రాణహిత హాస్పిటల్ నుంచి ఈ రోజు ఎపిసోడ్లో జాయిన్ అవబోతున్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు వైకే న్యూస్. హలో, నమస్కారం అండి. వైకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్ నమస్తే సార్. అంటే ఈ టాపిక్ గురించి యాక్చువల్గా మనము ఏప్రిల్ మేలో మాట్లాడుకుంటాము, కానీ మార్చ్ ఫస్ట్లోనే మాట్లాడుకోవాల్సి వస్తుంది. చూస్తున్నట్లయితే ఎలా సార్ పరిస్థితి? అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్ ఎండలు ఉండేలా ఉంది. దీనికి తగ్గట్టు ప్రజలు ఎలా వారి లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఓకే అండి, జనరల్గా మనము ఎటువంటి ఏ రకమైన పరిస్థితులైనా ముందు మేము మెడికల్గా ముగ్గురిని అంటే 3 రకాలుగా మనం ముందు డివైడ్ చేస్తామండి. ఫస్ట్ పిల్లలు, తర్వాత మధ్య వయస్కులు, తర్వాత వృద్ధులు అండ్ క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు. ఈ ముగ్గురికి సపరేట్ లైఫ్ స్టైల్ ఉంటుందండి. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి సార్. ఓకే. సో ఈ మూడు రకాల వయస్కులు ఉన్న వాళ్ళకి వాళ్ళ జీవన శైలికి అనుగుణంగా మనం జాగ్రత్తలు అనేవి చెప్తాము. జాగ్రత్తలలో అందరూ అంటే వీళ్ళ పిల్లలు కానీ, మధ్య వయస్కులు కానీ, వృద్ధులు అండ్ క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముందు అంటే ప్రైమరీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అంటే బయటకి ఎండకు వెళ్ళినప్పుడు 11 to 3 మధ్యలో ఎండ టైంలో వెళ్ళకపోవడము, కొంచెం బయటికి వెళ్ళినప్పుడు కొంచెం అంబ్రెల్లాస్ కానీ, క్యాప్స్ కానీ, గాగుల్స్ కానీ అట్లాంటివి ధరించడం, స్కిన్కి ఏమైనా సన్ స్క్రీన్ లోషన్స్ లాంటివి ఏమైనా ఉంటే అప్లై చేసుకోవడము, క్లాత్స్ అంటే కాటన్ అంటే నూలు బట్టలు లాంటివి స్కిన్కి అతుక్కోకుండా ఉండే డ్రెస్సులు వేసుకోవడం, కొంచెం లిక్విడ్స్ బాగా తీసుకోవడం అనేది జనరల్గా అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవ్వండి నార్మల్గా. తర్వాత అగైన్ మళ్ళీ పిల్లలకు చూసామనుకోండి, పిల్లలు జనరల్గా సమ్మర్ అంటే జనరల్గా బయట ఆడడము, కొంచెం బయటికి తిరగడము, స్విమ్మింగ్ చేయడము, బయట ఫుడ్, బయట లిక్విడ్స్ తీసుకోవడం అలా జరుగుతుంది. జరిగినప్పుడు అటువంటివి తీసుకున్నప్పుడు కొంచెం హైజీన్ ఫుడ్, హైజీన్ లిక్విడ్స్ తీసుకోవడం అనేది నెక్స్ట్ స్టెప్ అండి. రైట్ సార్. అంటే గవర్నమెంట్ అయితే హీట్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుంది. అంటే అందరూ ఎఫోర్డబుల్ అయితే ఉండరు, ఇట్లాంటి అన్ని ప్రికాషన్స్కి కూడా అందరూ ఎఫోర్డబుల్ ఉండని వాళ్ళ కోసం అంటే మినిమల్ కేర్ ఏ విధంగా తీసుకోవాలండి డిహైడ్రేట్ కాకుండా? అదే మినిమల్ కేర్ మెయిన్గా ఏంటంటే అండి, యాక్చువల్గా మనకు సమ్మర్లో బాడీ టెంపరేచర్ 37 degrees సెంటిగ్రేడ్ అండి, అంటే 98.6 ఫారెన్హీట్. ఎప్పుడైతే మనము సమ్మర్లో బయట ఎండ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మన శరీరంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. జనరల్గా ఎలాంటి మార్పులు అంటే, ముందు ఫస్ట్ హీట్ క్రాంప్స్ లాగా డెవలప్ అవుతాయి. అంటే ఇప్పుడు బాడీలో వాటర్ అనేది మొదటి దశలో కొంచెం స్లోగా తగ్గుతూ ఉంటుందండి.
తగ్గినప్పుడు కండరాల నొప్పులు అట్లాంటివి జరుగుతుంటాయి. తర్వాత స్లోగా అది ఇంకా సివియర్గా అయిపోయి ఫీవర్, కళ్ళు తిరగడము, వామిటింగ్ సెన్సేషన్ అట్లా వడదెబ్బ వెళ్ళిపోయే స్టేజ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వీలైనంత ఎక్కువ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం. హైడ్రేషన్ అంటే బాడీలో నీటి శాతాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండడం. ఓఆర్ఎస్ లాంటివి కానీ అందరికీ ఈజీగా దొరికే అంటే మజ్జిగ అనుకోండి, మజ్జిగ ఏ రకమైన వయసు వాళ్ళు కానీ ఏ రకమైన డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా తీసుకునేది మజ్జిగ పల్చటి మజ్జిగ లాంటిది, కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవడం. మళ్ళీ బీపీ అట్లాంటివి ఉన్న వాళ్ళు సాల్ట్ వేసుకోవద్దు అనుకోండి. అంటే అలా మజ్జిగ కానీ ఓఆర్ఎస్, కొబ్బరి బొండాలు, ఇట్లాంటి లిక్విడ్స్, వాటర్, ఈ ఫ్రూట్స్లో ఎక్కువ నీటి కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, పుచ్చకాయలు లాంటివి కానీ, ఈ కీరా దోసకాయలు లాంటివి కానీ, ఏదైనా జ్యూసెస్ ఇంట్లో చేసిన జ్యూస్లో కొంచెం ఎక్కువ షుగర్ క్వాంటిటీ అంటే మినిమం షుగర్ వేసుకుంటూ కొద్దిగా లిటిల్ సాల్ట్, ఎలక్ట్రోలైట్ ఇన్బ్యాలెన్స్ కాకుండా కొంచెం సాల్ట్ అట్లా యాడ్ చేసుకుంటూ లిక్విడ్స్ తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలండి. సిమ్టమ్స్ అంటే కొందరికి తెలియకపోవచ్చు వడదెబ్బ తగిలిందని కూడా. వడదెబ్బ తగిలింది అనే దానికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? అదే అంటే వడదెబ్బ తగలడంలో యాక్చువల్గా 3 దశలు ఉంటాయి మేడం. ఓకే. మొదటి దశలోనే మజిల్ క్రాంప్స్ డెవలప్ అవుతాయి. అంటే శరీరంలో ముందులో మజిల్లో వాటర్ కంటెంట్ తగ్గి ముందు యాక్చువల్గా మొదటి స్టేజ్ హీట్ క్రాంప్స్ అంటారు, నెక్స్ట్ స్టేజ్ హీట్ ఎగ్జాస్షన్ అంటారు, థర్డ్ది హీట్ స్ట్రోక్. అలా 3 స్టేజెస్ ఉంటాయండి. మొదటి స్టేజ్లో జస్ట్ మజిల్ పెయిన్స్ అంటే మనం ఎక్కువ ఏ మజిల్ అయితే మనం కదిలిస్తాము. ఇప్పుడు సపోజ్ క్రీడాకారులను చూస్తుంటాం, స్పోర్ట్స్ పర్సన్ని, వాళ్ళు క్రికెట్ ఆడుతూ సడన్ గా తై దగ్గర క్రాంప్స్ వస్తున్నాయని వాళ్ళు పట్టేయడం చూస్తుంటాం జనరల్ గా. అంటే వాళ్ళకు ఎక్కువగా మజిల్ ఏదైతే యూజ్ అవుతుందో ఆ మజిల్ లో వాటర్ కాంటెంట్ తగ్గితే ఫస్ట్ అది ఎక్స్పోజ్ అయ్యి అక్కడ క్రాంప్స్ వస్తాయి. కొందరు ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు, చేతులతో వర్క్ చేసే వాళ్ళు అనుకోండి, జాయింట్ పెయిన్స్ రావడం, అంటే షోల్డర్ పెయిన్ రావడం, కొందరికి తొడల దగ్గర పెయిన్ రావడం, కొందరికి బ్యాక్ పెయిన్ రావడం. ఇలా మజిల్ అంటే బాడీలో వాటర్ తగ్గినప్పుడు మజిల్ డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయినప్పుడు మొదటి దశలో నొప్పుల రూపంలో మొదటికి చూపిస్తుంది. అది ఫస్ట్ స్టేజ్ అండి. ఆ స్టేజ్ లోనే కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం, కొంచెం సన్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం, కొంచెం లిక్విడ్స్ తీసుకోవడం, అది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వెళ్ళామనుకోండి, సెకండ్ స్టేజ్ వెళ్తే కొద్దిగా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫీవర్ రావడము, హై గ్రేడ్ ఫీవర్ రావడం, కళ్ళు తిరగడము, డిహైడ్రేషన్ బారిన పడడము, అంటే శరీరం అంతా వడలిపోవడం, కళ్ళు లోపలికి వెళ్ళడం, నాలుక అంటే డిహైడ్రేషన్ వల్ల నాలుక అంతా డ్రై కావడము, ఇలాంటి లక్షణాలు, కళ్ళు తిరగడము, కొంచెం ఇలా వాళ్ళు ఎక్కువసేపు అంటే డల్ ఉంటారు మనుషులు, చూడగానే అర్థమవుతుంది. ప్లస్ కంటిన్యూ ఫీవర్ ఉండడం వల్ల ఫీవర్తో ఇంకొంచెం ఎక్కువ డిహైడ్రేషన్ జరగడం, ఒక్కోసారి ఎక్కువ హై గ్రేడ్ ఫీవర్లో ఇంకా బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఓకే. సో అంటే రైట్, కొన్ని సివియర్ హెడ్ ఏక్స్ ఉన్న పర్సన్స్ ఉంటారు, లైక్ మైగ్రేన్ కానివ్వండి, ఇటువంటి వాళ్ళకి ప్రికాషన్స్ ఎలా ఉంటాయి సార్ ఎండ నుంచి సేవ్ అవడానికి? అదండి, మాక్సిమం ఫస్ట్ చేయాల్సింది ఎక్స్పోజర్ కాకుండా ఉండడం అనేది ఫస్ట్. తనకి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం అనేది ఫస్ట్ అండి. నెక్స్ట్ డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవడం అనేది నెక్స్ట్. డిహైడ్రేషన్ కాకుండా చూడాలంటే మెయిన్గా అంటే ఇప్పుడు సన్ స్క్రీన్ లోషన్స్ అట్లాంటివి పెట్టామనుకోండి, కొంచెం వాటర్ డిహైడ్రేషన్ కాకుండా ఉండడం, ప్లస్ ఎండకి వెళ్లకుండా ఉండడం, ఇవి మేజర్గా చేయాల్సిన పనులు. ఓకే రైట్. అంటే ఎండ నుంచి వెళ్ళగానే ఫస్ట్ ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుతుంటారు చాలా మంది, అది తెలియక కొంతమంది తాగుతారు. అంటే ఫ్రిడ్జ్ వాటర్ ఎంతవరకు సేఫ్ అండి, లేదా కుండ నీళ్లు బెటర్ అంటారు? జనరల్ గా బాడీలో బాడీ టెంపరేచర్ అనేది 98.6 ఫారెన్హీట్ 37 degrees ఉన్నప్పుడు మనం ఒకేసారి చల్లటి వాటర్ తీసుకున్నప్పుడు, చల్లటి వాటర్ యాక్చువల్గా ఎంత ఉంటుంది, 0 to 4 degrees ఉంటుంది. 4 మ్యాక్సిమం ఒక 6-7 degrees వరకే ఉంటుంది. ఆ డిగ్రీ వాటర్ మనం తీసుకున్నప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే, బాడీ అబ్జార్షన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే దానికి లెవెల్ అంటే 37 అబ్జార్షన్ పాయింట్ లో. సో ఇమీడియట్ గా మనం కూల్ తీసుకున్నప్పుడు బాడీలో కొన్ని చేంజెస్ డెవలప్ అవుతాయండి. సో యాక్చువల్ శ్లోకం కూడా ఉంది, ఉష్ణం ఉష్ణేన శీతలం అని మీరు వినే ఉంటారు. జనరల్ గా ఇలాంటి టైంలో కొంచెం గోరువెచ్చని నీళ్లు, మరీ అంత చల్లటి కాకుండా గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల బ్లడ్ లోకి తొందరగా వెళ్ళిపోతుంది అండి. అంటే బ్లడ్ లోకి తొందరగా అబ్జర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు బాడీ బ్లడ్ లోకి వెళ్ళింది అనుకోండి, ఈజీగా టెంపరేచర్ అనేది కొంచెం నార్మల్ గా వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. ఓకే. డీహైడ్రేట్ కాబట్టి ఫ్రిడ్జ్ లో వాటర్ అయితే రాగానే ఇమీడియట్ గా తీసుకోవడం అయితే శ్రేయస్కరం కాదండి.
రైట్ రైట్ సార్. అంటే డీహైడ్రేట్ అయినప్పుడు ఆ డీహైడ్రేషన్కి మీరు ఇప్పుడు సిమ్టమ్స్ అయితే చెప్పారు. డీహైడ్రేట్ అయినప్పుడు ఫస్ట్ అంటే మనకి ప్రాథమికంగా చికిత్స ఎలా ప్రాథమిక ఎస్ ఫస్ట్ డిహైడ్రేషన్ కాగానే ఫస్ట్ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ చూడాలండి. ఫస్ట్ పేషెంట్ ఎలా ఉన్నారు. సపోజ్ బాగా కళ్ళు తిరగడం, గిడ్డినెస్ ఉంది అనుకోండి, ఒక మాక్సిమం ఒక రూమ్ టెంపరేచర్ ఒక 25 degrees రూమ్ టెంపరేచర్ ఉండేటట్టు, ఏసీ లేకపోయినా నార్మల్ ఫ్యాన్ లేకపోతే ఒక మామూలు ఒక అంటే 25 degrees మెయింటైన్ అయ్యే ప్లేస్ లో ముందు అతన్ని పడుకోబెట్టాలి. ఓకే పడుకోబెట్టి అతని క్లాస్ అంటే మరీ టైట్ క్లాస్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అట్లాంటివి రిమూవ్ చేయించి కొంచెం లూజ్ గా ఉండే క్లాస్ ని ధరింపజేయడం. తర్వాత చేయాల్సింది తడిబట్టతో ముందు తుడవాలండి, బాడీని అంతా తుడవాలి. ఫస్ట్ ఓకే తుడవడం అనేది ఇమ్మీడియట్ గా అంటే ప్రతి ఒక్కరు చేయాల్సిన పని. ఇమ్మీడియట్ గా తడిబట్టతో తుడవడము. అతనికి బాగా గిడ్డినెస్ లాంటిది వస్తుంది అంటే లిక్విడ్స్ బాగా అంటే ఓఆర్ఎస్ లేదనుకోండి, కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో అంటే కాచి చల్లార్చిన నీళ్ళల్లో చిటికెడు ఉప్పు, కొంచెం ఒక 1.5-2 spoons పంచదార వేసి కలిపి, వీలైతే అవకాశం ఉంటే ఒక నిమ్మకాయ, ఒక జస్ట్ లెమన్ ఉంటుంది కదా, లెమన్ ఒకటి రసం అనేది పిండేసి కొద్దిగా సిప్ గా తాగించాలి. ఒకేసారి తాగించొద్దు. కొంచెం ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి, ఒక పారాసెటమాల్ లాంటిది వేయడము, నుదిటి పైన ఒక క్లాత్ ని కంటిన్యూగా ఉంచడము, కొంచెం పక్కన అంటే ఆయనకు అంటే ఎక్కువగా అంటే చుట్టూ గుమికూడే పరిస్థితి కల్పించకుండా కొంచెం గాలి ఆడే ప్లేస్ లో అలా ఉండేటట్టు చేయాలి. తర్వాత సమీపంలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం, అవసరమైతే ఐవి ఫ్లూయిడ్స్ కానీ పరిస్థితిని బట్టి ఎక్కించడం, డిహైడ్రేషన్ సెట్ చేయడం లాంటిది చేయొచ్చండి. రైట్ సార్. అంటే మనం పిల్లలు వృద్ధుల గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా ఈ సమ్మర్లో ఎస్పెషల్గా వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఏ విధంగా ఉండాలి? ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా మాక్సిమం యాక్చువల్ గా మధ్యాహ్నం అంటే సమ్మర్ లో 11 to 3 మధ్యలో యూవీ రేస్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయండి జనరల్ గా. సో ఆ టైంలో మాక్సిమం వీళ్ళు బయటికి వెళ్ళడం అవాయిడ్ చేస్తే బెటర్. నార్మల్ గా లిక్విడ్స్, మెయిన్ గా లిక్విడ్స్ జనరల్ గా ఫస్ట్ ట్రైమిస్టర్, యాక్చువల్ గా ప్రెగ్నెన్సీలో 3 ఉంటాయండి. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలలు, తర్వాత 4 నుంచి 6 నెలలు, 7 నుంచి 9 నెలలు అలా ఉంటుంది. సో మొదటి 3 నెలల్లో వాళ్ళు జస్ట్ నార్మల్ గానే ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ నాసియా ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి వాళ్ళు ఎట్లయినా లిక్విడ్స్ ప్రిఫర్ చేస్తారు. వాళ్ళు లిక్విడ్స్ వీలైనంత వరకు లిక్విడ్స్ ఇవ్వచ్చు. ఇంకొకటి వీళ్ళకు జనరల్ గా ప్రోటీన్ ఫుడ్ అట్లాంటిది పెడుతుంటారు, కానీ ఎక్కువ స్పైసీ ఫుడ్ లాంటివి కానీ, ఫ్రై ఐటమ్స్ కానీ, ఆయిల్ ఐటమ్స్ లాంటివి కానీ అవాయిడ్ చేయాలి. వీళ్ళు కూడా మాక్సిమం ఫ్రూట్స్ అట్లాంటివి తీసుకోవాలి. కొంతమందికి థర్డ్ ట్రైమిస్టర్ లో వీళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుందండి ప్రెగ్నెన్సీలో కొంతమందికి. సో వాళ్ళకి షుగర్ కాంటెంట్ అవాయిడ్ చేసి ఓన్లీ లిక్విడ్స్ ఉన్నది కొంచెం అట్లాంటివి అవాయిడ్ చేయాలి. వీళ్ళని కూడా కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. అంటే ఒక్కోసారి సోడియం ఎక్కువ, సాల్ట్ ఇచ్చామనుకోండి బీపీ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. షుగర్ ఎక్కువ ఇచ్చామనుకోండి షుగర్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పరిస్థితిని బట్టి కొంచెం వాళ్ళని అవకాశాన్ని బట్టి, ఇప్పుడు అసలు ఎండకే వెళ్లకుండా నార్మల్ గా ఉన్నారనుకోండి, నార్మల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో మాక్సిమం బయటికి వెళ్లకుండా అవాయిడ్ చేసుకుంటూ లైట్ ఫుడ్ అంటే కూరలు కూడా ఎక్కువగా నీరు పోసి వండే కూరలు అండి, ఫ్రైలు కాకుండా అట్లాంటివి తీసుకోవడం, ఫ్రూట్స్ అట్లాంటివి ఎక్కువ తీసుకోవడం, ఫైబర్ ఐటమ్స్ తీసుకోవడం బెటర్. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ. అంటే ఫైనల్గా ఇప్పుడు కంపల్సరీ ఎండకి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు. లైక్ చూసుకుంటే ఇప్పుడు మా మీడియాలోనే మా రిపోర్టర్సే ఉంటారు, కంపల్సరీ వాళ్ళు ఎండకే వెళ్ళాలి. వాళ్ళు డెఫినెట్ గా క్యారీ చేయాల్సిన థింగ్స్ ఏంటి సార్ ఒకసారి వాళ్ళకి మీకు ఫస్ట్ చెప్పాను కదండి, పిల్లలు ఒకటి, మధ్య వయస్కులు, వృద్ధులు అని చెప్పాను. వృద్ధులు, గర్భిణీలు, క్రానిక్ ఏజ్ అంతా ఒక స్టేజ్ అండి వాళ్ళది ఒకటి. ఒక మధ్య వయస్కులు వాళ్ళు తప్పదండి, వాళ్ళు రెగ్యులర్ గా జాబ్స్ కి వెళ్ళాలి, వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళు అంటే దైనందిన జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మాక్సిమం వీళ్ళు అదే బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా గొడుగులు లాంటివి, క్యాప్స్ లాంటివి ధరించడం, సన్ గ్లాసెస్ ధరించడం, సన్ స్క్రీన్ లోషన్స్ పూసుకోవడం, కొంచెం మధ్య మధ్యలో లిక్విడ్స్, బయట లిక్విడ్స్ కొన్ని తీసుకోవడం అట్లా చేయొచ్చండి. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ మీరు మంచి వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. మంచి కేర్ గురించి చాలా చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us సార్ టుడే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.